ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు పక్కన పెడితే ఎందుకంటే అప్పుడు టీ20 క్రికెటే మనకి కొత్త కదా! 2008లో లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ ఏసుకోండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఐపీఎల్ ఫాలో అవుతున్న ఎవ్వరి దగ్గరికి వెళ్లి ఒక టీము 111 రన్స్ కొట్టింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి. ఆ టీమ్ గెలిచి డిఫెన్స్ చేసుకోగలదా టోటల్ అని అడగండి. ఒక్కళ్ళు కూడా డిఫెన్స్ చేసిందని చెప్పరు. పంజాబ్ చేసి చూపించింది. డిఫెండింగ్ ఛాంపియన్ మీద కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ మాట్లాడుతున్నా. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కనుక కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ మ్యాచ్ ఫలితం ఇట్లా చేతిలో పట్టుకొని తిరిగింది చాహల్. ఏం బౌలింగ్ చేశాడు. తను వేసింది ఏమి అద్భుతం స్పిన్నింగ్ డెలివరీలు విపక్షం కాదు. అన్ని కన్నింగ్ డెలివరీ. ఆడుతున్న బ్యాట్స్మెన్ ని మోసం చేశాడు. తన డెలివరీతో సూపర్ చేశాడు. మ్యాచ్ ముందు వరకు తను ఆడతాడు లేదో అని డౌట్ ఉందంట కోచ్ రికీ కి. నేను ఆడతాను అని చెప్పొచ్చా అంటే హెల్త్ కూడా ఇంత బాగాలేదు తనకి. అలాంటి వచ్చి తనే మ్యాచ్ గడిపించాడు. చూసారా, లెజెండరీ స్టఫ్ అంటారు దీన్ని. తరతరాలు చెప్పుకుంటారు అన్నమాట. ఈ మ్యాచ్ విక్టరీని చూపించి నేను కోచ్ గా అయిన తర్వాత ఇంత గొప్ప విక్టరీ నా కెరీర్ లో లేదు, ఇదే నా బెస్ట్ విక్టరీ అని రికీ పాంటింగ్ చెప్పాడంటే మ్యాచ్ ఎలాంటి పొజిషన్ వాళ్ళు గెలిచారు పంజాబ్ లో గెలిచింది ఎవ్వరు అనుకోలే. కోచ్ బౌలింగ్ పిచ్చేది. అందుకే పంజాబ్ బ్యాట్స్మెన్ లో ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, పర్షుమరన్ మాత్రమే 20-30 కొట్టారు. మిగతా అందరూ కొద్దిగా ఆడలే. కేకేఆర్ కూడా రఘువంశీ కూడా కొట్టాడు 30-37 కొట్టాడు అంతే. మిగతా అసలే మాట్లాడుకో. అయితే వీళ్ళు ఆడారు కదా, వీళ్ళు కూడా ఆడాల్సింది. మిగతా వాళ్ళు ఎవరో ఒకరు కొంచెం సపోర్ట్ తీసారు. కేకేఆర్ గెలిచేసేవాళ్ళు. 111 కొట్టడం అనేది పెద్ద మ్యాటరే కాదు. కొంచెం నిదానంగా ఆడుకోవచ్చు. ఎందుకంటే 6 కూడా కాదు కదా రిక్వైర్డ్ అనేది. 6 కూడా అక్కర్లా. 6 పోతే 128. ఆ మ్యాచ్ ఓడిపోవడమే షాక్. అంటే ఆ ఓడిపోయిన కారణం ఉంది. మనం మ్యాచ్ అయిపోయాక వెళ్ళి స్కోర్ కార్డ్ చూసాం అనుకోండి, చాలా 4 hours లో 28 రన్స్ ఇచ్చి 4 వికెట్ తీసాడు. యావరేజ్ అయినది. బట్ లాస్ట్ ఓవర్ లో వికెట్ ఏమీ తీసుకోకుండా 16 రన్స్ ఇచ్చి 16 తీసేయండి 28 అంటే తను ఫస్ట్ వేసిన 3 ఓవర్లో 12 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసాడు. 3 ఓవర్లు 4 వికెట్లు తీసేసాడంటే మిడిల్ ఆర్డర్ మొత్తం ముంచేసాడు. మిగతాలు కూడా తల చేస్తారు కదా, బౌలింగ్ పిచ్ అయినప్పుడు గొడవలు ఆడుకుని ఎందుకుంటారు. ఛాన్స్ లో 3 తీసాడు. ఇంకా అయిపోయింది కేకేఆర్ పరిస్థితి. దుకాణం మూసేసిన కేకేఆర్. ఎట్టు పెద్ద ఫామ్ లో లేరు. అదే పోయింది. దానితో మొయిన్ అలీని ఎందుకు ఆడిచ్చింది నాకు అర్థం కాదు. కేకేఆర్ ఓడిపోయిన ఏ మ్యాచ్ మొయిన్ అలీ లేడు. మొయిన్ అలీ ఉన్న మ్యాచ్ కేకేఆర్ గెలిచింది. వాడు కనీసం ఆ లక్కీ ఛాన్స్ అన్న ఉపయోగపడతాదని ఉంచుకోవచ్చుగా. అది కూడా చేయలేదు. ఇచ్చోడు కాదనలే కానీ ఈ మ్యాచ్ లో ఆల్ బౌలింగ్ శేషర్ కెప్టెన్సీ కూడా చాలా ఇంప్రూవ్ చేసింది నన్ను. ఈ కెప్టెన్సీ లాంటి బౌలింగ్ పంజాబ్ ఓన్లీ కెప్టెన్సీ బౌలింగ్ మీద ఆధారపడట్లేదు. బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. ఈ మ్యాచ్ తెలియదు అంతమంది వాళ్ళు ఎక్కడ మనం కూడా చూసాం కాబట్టి అన్ని విభాగాల్లో కొంచెం టఫ్ గా ఉంది కాబట్టి పంజాబ్ ప్లేయర్స్ వెళ్ళి అనుకుంటున్నారా? నాకైతే వెళ్తే బాగుంది అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మంచి ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్ బాయ్.